మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. శ్రీశైలానికి కొనసాగుతున్న భారీ వరద త్వరలో సాగర్కు చేరనున్న కృష్ణమ్మ. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో కృష్ణమ్మ పరుగు నాగార్జునసాగర్ వైపు వస్తున్నది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఆల్మట్టి నుంచి మొదలుకొని జూరాల ప్రాజెక్టు వరకు జలాశయాలన్నీ నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. శ్రీశైలంకు 2.29 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దాంతో ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు. విద్యుత్ ఉత్పాదన వల్ల 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశ నీటిమట్టం పూర్తిస్థాయి సామర్థ్యం 885 అడుగులకు గాను ప్రస్తుతం 856.20లకు చేరింది. నాగార్జునసాగర్కు శ్రీశైలం నుండి ఇన్ఫ్లో 9,500 క్యూసెక్కుల నీరు వస్తుంది. నాగార్జునసాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 503.80 అడుగుగా ఉంది.